హాయ్ టు ఆల్. సో, ఏపీఐసెట్ 2025కి సంబంధించి అందరూ అయితే మీ రిజల్ట్స్ అట్లాగే ర్యాంక్ అనేది చెక్ చేసుకున్నారు. సో, మీకు తర్వాత కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సో, పర్టిక్యులర్ కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్‌కి కానీ సంబంధించి ఫీ ఎంతుంటుంది? సో, మన ఎంబీఏ, ఎంసీఏ అనేది ఏ కాలేజెస్‌లో ఉన్నాయి, ఏ యూనివర్సిటీస్‌లో ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ మీకు తెలిస్తే యూజ్ అవుతుంది కాబట్టి, సో, ఇంకా ఎవరికైనా తెలియకుండా ఉంటే మనకి ప్రీవియస్ ఇయర్‌లో వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చారు. సో, ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ అట్లాగే దాంతో పాటు ఇన్‌స్టిట్యూట్‌లో ఎంబీఏ ఉందా? ఎంసీఏ ఉందా? సో, దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఏంటి? దాంతో పాటు మనకి ఎన్ని సీట్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రీవియస్ ఇయర్ వెబ్‌సైట్‌లో అయితే ఇచ్చారనమాట. సో, మీరు ఇంకా ఎవరైనా చూడకుండా ఉంటే నేను ఇక్కడ చూపిస్తాను. సో, అట్లాగా మీరు చూసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. సో, మీరు ఒక ప్లాన్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఎంబీఏ జాయిన్ అవ్వాలా? ఎంసీఏ జాయిన్ అవ్వాలా? ఏ ఇన్‌స్టిట్యూట్ అంటే ఇప్పుడు ఏ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడానికి అనే ఇన్ఫర్మేషన్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట చూస్తే. సో, ఒకసారి చూడండి, మనకు వెబ్‌సైట్ ఉంది కదా! వెబ్‌సైట్‌లో మీరు ఇక్కడ మనకు కనిపిస్తుంది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 అడ్మిషన్స్ 2024 ఉంది కదా! సో, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఐసెట్ ప్రొఫైల్ అయితే వస్తుందన్నమాట. సో, మీకు అందరికి తెలిసిందే ఐసెట్ 2024 ఎంబీఏ, ఎంసీఏ అనేది ఇది వస్తుంది. సో, మీరు ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఆహ్, ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ డౌన్లోడ్స్ ఉంది కదా! ఇక్కడ మనకు చూపిస్తుంది ఏపీఐసెట్ 2024 ఫేజ్ 2 డీటెయిల్ నోటిఫికేషన్ కింద ఉంటుంది చూడండి. లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్, అట్లాగే లిస్ట్ ఆఫ్ కోర్సెస్, లిస్ట్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంది కదా! వాటి దగ్గర క్లిక్ చేసి మీరైతే ప్రీవియస్ ఇయర్‌లో ఉన్న కాలేజెస్, యూనివర్సిటీస్‌కి సంబంధించి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అక్కడ ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉందనేది మీరు తెలుసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇన్‌స్టిట్యూట్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. అంటే కాలేజ్ కోడ్ ఒకటే వస్తుంది. సో, మీరు అదైతే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కౌన్సెలింగ్ మీకు నెక్స్ట్ వచ్చే కౌన్సెలింగ్‌లో కూడా మీరు కాలేజ్ కోడ్ అనేది మీకు గుర్తుంటే మీరు కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్స్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇన్‌స్టిట్యూట్ యొక్క కోడ్ అనేది గుర్తుపెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చూడండి ఇన్‌స్టిట్యూట్‌కి కోడ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎంట్రీస్ అనేవి చాలా ఉంటాయి. మీరు మాక్సిమం కౌంట్ ఆఫ్ ఎంట్రీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో, టోటల్‌గా మనకి ఎన్ని ఎంట్రీస్ ఇచ్చారని చూసుకుందాం లాస్ట్‌లో. ఒకే ఇన్‌స్టిట్యూట్ సెల్ఫ్ ఫినాన్స్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్, నార్మల్‌గా సీట్స్ అనేవి ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతాయి. సో, టోటల్‌గా వచ్చేసి 334 ఎంట్రీస్ అయితే ఉన్నాయి. మీరైతే అక్కడ మనకి మాక్సిమం 100 ఎంట్రీస్ ఉంటుంది కాబట్టి 100 పెట్టుకోండి. ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్‌లో ఇక్కడ కాలేజ్ కోడ్ అనేది ఉంటుంది. ఓకేనా? కాలేజ్ ఏ ఏరియాలో ఉందనేది ఇక్కడ ఇస్తారు. సో, డిస్ట్రిక్ట్ ఉంటుంది. అది ఏ రీజియన్ కింద వస్తుందనేది చూపిస్తుంది. కాలేజ్ టైప్ ఉంటుందన్నమాట. కోఎడ్డా లేకపోతే ఉమెన్స్‌దా అని. సో, మీరు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు కావాల్సిన యూనివర్సిటీ గానీ, కావాల్సిన కాలేజీకి సంబంధించి గానీ, ఈ కోడ్ అనేది అయితే మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. సో, ఆ కాలేజీకి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, ఎన్ని సీట్స్ అవైలబుల్‌గా ఉన్నాయని చూసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ మనకి ఇన్‌స్టిట్యూట్ ప్రొఫైల్ చూసాం కదా ఇప్పుడు. తర్వాత లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అండ్ కాలేజెస్ చూద్దాం. సో, ఇక్కడ అది చూస్తే అది క్లిక్ చేసిన తర్వాత మనకి చూడండి ఇది ఉంటుంది కదా! అది ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడైతే మనం మొత్తం చూసుకోవచ్చనమాట. ఫస్ట్ ఇన్‌స్టిట్యూట్ కోడ్ ఉంటుంది. ఇన్‌స్టిట్యూట్ నేమ్ ఉంటుంది. ప్లేసు, అట్లాగే డిస్ట్రిక్ట్ నేము, రీజియన్, ప్రైవేటా, గవర్నమెంటా. సో, కొన్ని యూనివర్సిటీస్‌లో మనకి సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ ఉంటాయి. సో, అవి ఇక్కడ మనకు చూపిస్తాయి అనమాట. సో, వాటికి ఏంటంటే మనకి ఫీ రింబర్స్‌మెంట్ అనేది వస్తుంది. సో, ఫీ రింబర్స్‌మెంట్ వచ్చే వాటికి ఇక్కడ సెల్ఫ్ ఫినాన్స్ అని చూపిస్తుంది. గవర్నమెంట్ అని చూపిస్తుంది. సో, మాక్సిమం అయితే ఫీ రింబర్స్‌మెంట్‌ని ఇచ్చేయి యూనివర్సిటీస్, అట్లాగే గవర్నమెంట్ కాలేజెస్. సో, ప్రైవేట్ కాలేజెస్‌కి వస్తుందా రాదా అనేది తర్వాత మనకి కౌన్సిలింగ్‌కి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది. సో, తర్వాత ఇంకా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కోఎడ్డా కాదా అని ఉంటుంది. అఫిలియేటెడ్ టు ఏ యూనివర్సిటీ. ఒక కాలేజ్ అయితే మాత్రం అది ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్ అయ్యి ఉందనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో, దాంతో పాటు ఇప్పుడు ఆ కాలేజు ఎంబీఏని ఆఫర్ చేస్తుందా, ఎంసీఏని ఆఫర్ చేస్తుందా అనేది మనకి ఇక్కడ చూపిస్తాడనమాట. సో, ఇంటేక్‌లో మనకి ఎన్ని తీసుకుంటున్నారు సీట్స్ అనేవి ఉంటుంది. వాటితో పాటు ఫీ స్ట్రక్చర్ ఇక్కడ లాస్ట్‌లో డిస్‌ప్లే అవుతుందనమాట. ఈ ఫీ స్ట్రక్చర్ ఏంటంటే ఇది లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ చూడండి ఇక్కడ ఏపీ ఐసెట్ 2024 అడ్మిషన్స్. సో, 2024లో ఉన్న ఫీ స్ట్రక్చర్ అయితే మనకి ఇక్కడ చూపిస్తాడు. ఓకేనా? ఈ ఇయర్ అనేది ఫీ స్ట్రక్చర్ ఇంకోలా అయినా ఉండొచ్చు, లేకపోతే సేమ్ అయినా ఉండొచ్చు. సో, అదేంటంటే డిపెండ్ ఆన్ ద యూనివర్సిటీ ఆర్ కాలేజ్ అయి ఉంటుంది. సో, మాక్సిమం అయితే ఏ అమౌంట్స్ ఉంటాయి అనేది చెప్పలేము. ఒకటి పెరగొచ్చు, లేదంటే సేమ్ అమౌంట్ అన్నా ఉండొచ్చు. సో, మీరైతే మాత్రం
ఒక నాలెడ్జ్ అయితే తెచ్చుకోండి. ఒక కోర్స్‌కి సంబంధించి ఫీ ఎంత ఉంటుంది, అంత ఉంటుంది అనేది ఒక ఐడియా ఉంటుందన్నమాట మీకు. సో, ఎంసీఏకి చూడండి, ఎంసీఏకి ఉన్న ఇంటేక్ అట్లాగే వాటి యొక్క ఫీ స్ట్రక్చర్. సో, ఎంబీఏకి మీకు కావాల్సినటువంటి యూనివర్సిటీ కోడ్ అనేది ఇక్కడ చూసుకోండి. ఇందాక చెప్పినట్టుగా ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్‌లో వచ్చేసి మీరు ఈ కోడ్‌ని గనక గుర్తుపెట్టుకొని లాస్ట్‌లో వచ్చేసి మీరు ఏది ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. ఈ సెర్చ్ బార్‌లో మీరు డైరెక్ట్‌గా సెర్చ్ చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఫర్ సపోజ్ నేను ఏయూ ఏయూది చూద్దాం. ఏయూ కోడ్ ఏంటి మనకి ఆంధ్ర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఉంటుంది. సో, అదిగో ఏయూసీ అని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఏయూసీ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విశాఖపట్నం రీజియన్ ఏయూ యూనివర్సిటీ టైప్ వచ్చేసి యూనివర్సిటీ ఉంది. సో, యూనివర్సిటీ కాబట్టి ఇక్కడ మనకి ఈ యూనివర్సిటీ వచ్చేసి మనకి ఎంసీఏ మాత్రం ఉంది. సో, ఎంసీఏని ఏది ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో మనకి ఎంసీఏని ఆఫర్ చేస్తున్నారు. సో, సీట్స్ ఎన్ని 44, 37.5 ఉంది ఫీజు. సో, ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీఏ లేదనుకుంటారేమో దానికి సెపరేట్ కోడ్ ఉంది. సో, మీరు అది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్‌లో చూసుకొని మీరైతే దానికి సంబంధించినటువంటి సీట్స్ ఎన్ని ఉన్నాయి, అట్లాగే ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందనేది